లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నా చేతిలో బాజు బర్న్ ఉంది. ఇది కూడా అదేనా? సేమ్ మేడం, ఇది బాజు. అది పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది. వీటిని ఇలా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. నెక్లెస్ గా కూడా పెట్టుకోవచ్చు, హ్యాండ్ కి పెట్టుకోవచ్చు, హ్యాండ్ కి కూడా పెట్టుకోవచ్చు. అవును, చూస్తుంటేనే అట్లా అనిపిస్తుంది అనమాట. నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వస్తుంది. ఓకే, ఇవి ఏంటి? వీటిని జెడ్స్ మ్యామ్, పర్ల్స్ విత్ జెడ్స్ కాంబినేషన్. రూబీ పర్ల్స్. లక్ష్మీదేవి విత్ హంసలతో కాంబినేషన్. సైడ్ ఇంకా హంసల డిజైన్స్ వస్తుంది. ఎన్ని గ్రామ్స్ ఉంది? 33 గ్రామ్స్. 33 గ్రామ్స్. నైస్, చాలా బాగుంది. ఇది చూడడానికి అంటే చైక్ పెట్టుకుంటే కూడా ఇది చైన్ టైప్ మేడం, ఇది బ్యాంగిల్ టైప్. మీరు పెట్టుకున్నది బ్యాంగిల్ టైప్. ఇది చూడండి, నేను కూడా పెట్టుకున్నాను. ఇది బ్యాంగిల్ టైప్ వస్తుంది. బాజు బాగా పర్ల్స్ విత్ లక్ష్మీదేవి నగాస్ వర్క్ వస్తుంది. హంసలతో వస్తుంది. రూబీ, ఎమరాల్డ్, సిజెడ్ పర్ల్. సో ఇవన్నీ బాజు బంద్ అన్నమాట. మంచిగా పెళ్లిళ్ళు, ఇప్పుడున్న పెళ్లిళ్ళ సీజన్ లో, శ్రావణ మాసం, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది. ఏవి ఎక్కువగా సేల్ అయినాయి? వరలక్ష్మి వ్రతం మనకి ఎక్కువగా హారం, లక్ష్మీదేవి హారం, వడ్డానం. ఇంకా లక్ష్మీదేవి దేని మీద ఉంటే అవన్నీ సేల్ అయిపోతాయి. ఆ టైంలో అన్ని లక్ష్మీదేవి, లక్ష్మీ రూపులు, 1 గ్రామ్ రూపులు, లక్ష్మీ రూపులు బాగా పూజలకు యూజ్ చేస్తారు కాబట్టి మనకి లలిత జ్యువెల్స్ లో లక్ష్మీదేవి 1 గ్రామ్ రూపు నుంచి ఉంటుంది. ఓకే, ఆ 1 గ్రామ్ రూప అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా పూజలో పెట్టుకుంటారు కాబట్టి సో 1 గ్రామ్ రూప్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వడ్డానం దాకా మనకి సేల్ ఉంది. ఓకే, నైస్ నైస్, వెరీ నైస్. చూస్తున్నారు కదా, ఇదంతా బాజు బాన్, మంచిగా 2 in 1. ఇది మనం చూస్తున్నట్టయితే 3 in 1 అని చెప్పొచ్చు. ఇది 3 in 1. ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి మన లలిత జ్యువెలరీలో. అదేగాక 1% ఆఫ్ కూడా ఉంది. యూపీఐ ద్వారా పే చేస్తే 0.5% ఆఫ్ కూడా ఉంది. సో ఖచ్చితంగా వచ్చి మంత్లీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అది ఎలా ఉంటుంది? మంత్లీ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయి. 2 టైప్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. ధనవందన్ స్కీమ్ అని ఉంది. ధనవందన్ స్కీమ్ ఉంది అండ్ ఫ్రీ అండ్ ఫ్లెక్సీ స్కీమ్. 2 స్కీమ్స్ ఉంటాయి. ఏంటి ఒకసారి? మనకి మనం మినిమం అమౌంట్ 2,500 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ మధ్య తరగతి కుటుంబాల వరకు ఎవరికైనా సరే మనం స్కీమ్ ద్వారా మనకి వాళ్ళకి గోల్డ్ అనేది పర్చేస్ చేయడానికి చాలా వెసులుబాటు ఉంటుంది. అంత కట్టుకుంటూ వెళ్ళాలి. ఎన్ని మంత్స్ వరకు కట్టుకోవచ్చు? 11 months. అప్పటి వరకు ఎంత అయితే అంత తగ్గ బంగారం మనం కొనొచ్చు. అందులో మనకి స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 50% బోనస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 50% మేకింగ్ చార్జెస్ లో డిస్కౌంట్ ఉంటుంది. సో వాల్యుయేషన్ లో డిస్కౌంట్ వస్తుంది. ఓకే, అంటే మనం చాలా అడ్వాంటేజ్. 2000 నుంచి ఎంత వరకు? 2,500 నుంచి మీ ఇష్టం, ఎంతైనా 1 lakh 2 lakh ఎంతైనా పే చేయొచ్చు, అన్లిమిటెడ్. సో ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. అయితే మంచిగా మన దగ్గర ఉన్న అమౌంట్ ని వేస్ట్ చేయకుండా వచ్చి అలా సేవ్ చేసుకొని బంగారం కొనొచ్చు. అంటే మనకు కొన్నట్టు కూడా అనిపించదు, డబ్బులు వేస్ట్ అయినట్టు అనిపించదు. ఒకసారిగా మనకి గోల్డ్ రేట్ పెరిగినా సరే మనకి ప్రాబ్లం అనిపించదు. అవును, గోల్డ్ రేట్ ఒకవేళ ఇప్పుడు ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా తగ్గినా అలాంటివి ఏం లేదు. మీకు లలిత జ్యువెలరీ కొన్న ఐటమ్స్ అయితే మీకు ఎప్పుడైనా సరే 100% మీకు వచ్చేస్తుంది. ఆ రోజు గ్రామ్ రేట్ ఏదైతే ఉందో 100% వచ్చేస్తుంది. చాలా అంటే ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంటే 2,500 నుంచి మీకు ఎంత ఇష్టం ఉంటే అంత, 20,000 10,000 ఇలా చిట్టీలు కట్టుకుంటూ పోతారు కదా, అవేవో తెచ్చి ఇక్కడ మంచిగా సేవింగ్స్ స్కీమ్స్ లో పెట్టుకుంటే మంచిగా 11 months అయిన తర్వాత ఆ అమౌంట్ ఎంత ఉందో దానికి తగ్గ బంగారం కొని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఆఫర్. ఎంతో డబ్బు ఒకటేసారి పెట్టి తీసుకోలేకపోయిన వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఇది హారాలు, అలాగే వడ్డానాలు, ఏమంటారు, బాజు బాన్, పెన్ను, ఇలా కొన్ని భలే వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూసుకుంటే మంచిగా
వడ్డానాలు, అలాగే ఈ వడ్డానాలలో 3-in-1 వాడుకోవచ్చు. అలాగే బాజు బాన్, చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి, మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఉంగరాలు ఉన్నాయి, హారాలు ఉన్నాయి. వీటిని ఏమంటారు? నెక్లెస్ నెక్లెస్. యాంటిక్ నెక్లెస్, యాంటిక్ యాంటిక్ నెక్లెస్, పర్ల్ విత్ కుందన్ నెక్లెస్. పర్ల్ విత్ కుందన్. ఎంత Combination. బాగుందంటే డీటెయిలింగ్. ఒకసారి మనం ఈ విగ్రహం చూసుకుంటే ఒకసారి చూడండి, వెనక గాని ముందు ఎంత క్యూట్ గా, అంటే నీట్ గా ఎండింగ్ ఇచ్చింది, ఫినిషింగ్ ఇచ్చారు. ఇవి అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో హారాలు, నెక్లెస్లు, గాజులు, ఇలా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం. 5th ఫ్లోర్ లో డైమండ్స్ ఉన్నాయట. మనం ఒకసారి 5th ఫ్లోర్ కి వెళ్ళి చూద్దాం. 2nd ఫ్లోర్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే భూదేవి శ్రీదేవి సమేతంగా వచ్చిన వెంకటేశ్వర స్వామి హారం అన్నమాట. దీని కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది. ఈ సారీ కూడా ఇది కరెక్ట్ ఉంది. మంచిగా ఇది టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది కదా. టెంపుల్ ఫినిష్ లో మనకి యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ లో మొత్తం టెంపుల్ డిజైన్. టెంపుల్ ఓకే ఓకే. ఇదంతా లక్ష్మీదేవి కదా. లక్ష్మి. మంచిగా పీకాక్స్ వచ్చినాయి, నెమలీలు. వావ్, చూడండి ఒకసారి, నిజంగానే వాళ్ళే వచ్చి కూర్చున్నట్టు ఉన్నారు. ఎంత మంచి డిజైన్ అంటే వాళ్ళ చేతులు భలే నచ్చినాయి నాకు. ఎంత క్యూట్ గా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. కాళ్ళు, చేతులు, వేళ్ళు మొత్తం ఇది 190 grams ఉందట. అంటే 20 తొలాలు అనుకోవచ్చు దాదాపు. మనకు అర్థమయ్యే భాషలో దాదాపు 20 తొలాలు. ఇలాంటివి ఇంకా అలా ఇక్కడ చూస్తే మనకి చాలా కనిపిస్తాయి. అంటే డిఫరెంట్ డిజైన్స్ చూడండి, కొంచెం వెరైటీగా ఉంది. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిజైన్ సపరేట్, దేనికి దానికి అని చెప్పొచ్చు. కంటెంపరీ డిజైన్స్. మీరు కొన్నారా అండి? తీసుకున్నాం. కోరల్స్ అండ్ డైమండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. ఓకే. ఇది పచ్చి వర్క్ అంట. ఇవి కోరల్స్, ఎమరాల్డ్, ఓకే, డైమండ్స్. ఇవి అన్కట్ డైమండ్స్, బాల్స్. ఇదంతా 22 క్యారెట్ గోల్డ్. ఇది బాగుంది ఈ డిజైన్. ఇక్కడ దీన్ని ఏమంటారు? యాంటిక్ మేడం. యాంటిక్ ఫినిష్ లోనే లక్ష్మీదేవి. ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చూస్తుంటే మాత్రం ఎంత ఉందో అన్నట్టు అనిపిస్తుంది. ఇది రెడ్ ఫినిషింగ్ వచ్చింది కదా. చాలా నీట్ గా కంప్లీట్ యాంటిక్ వస్తుంది. సెమీ యాంటిక్. ఓకే ఓకే, నైస్. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. అలాగే ఇది కూడా ఇది అష్టలక్ష్మియా? అష్టలక్ష్మి విత్ రూబీ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది. అష్టలక్ష్మి విత్ రూబీ. ఇది చాలా బాగుంది. ఇది పైన డిజైన్ ఉంది కదా, మెరుస్తున్నాయి అవి. చాలా నీట్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి, ఇదేంటి? ఇది పర్ల్స్. ఇలాగే ఉంటదా ఎన్ని సంవత్సరాల వరకు అయినా? గోల్డ్ ఫినిషింగ్ ఏం చేంజ్ అవ్వదు అసలు. పాతగా అవ్వడం అలాంటివి అయినా మనం ఎప్పుడు వేసుకోం కాబట్టి కలర్ కూడా ఏం చేంజ్ కాదు. గోల్డ్ అయితే మీకు ఏం ప్రాబ్లం, ఏదైనా 1 గ్రామ్ డల్ అవుతాయంట. అవును, ఇప్పుడు ఫినిషింగ్ డల్ అవుతుంది. ఏమంటారు వీటిని? ఇది కూడా గ్రీన్ జెట్స్, గ్రీన్ బీడ్స్. ఇక్కడ చూడండి, నెమలి పించం అంటారా? పించం. క్యూట్ ఉంది. ఇందులో ఏముంది? ఇది ఎనామిల్. ఇది పికాక్ ఎనామిల్ ఫినిష్ అంతే. రియల్ దా? ఫినిషింగ్ అంతే, పెయింట్ లైక్. ఓకే, నైస్. వర్క్మెన్షిప్ అంత క్లారిటీగా ఉంటుంది, మనకి రియల్ గా ఉన్నట్టుగానే. అవును, అదే అనుకుంటున్నా నేను. చాలా బాగుంది. ఇది కొంచెం నగాస్ వెరైటీ ఉంది. ఇది నగాస్ లో లైట్ గా ఉంది కదా.
ఇలా లేదు, ఇది కొంచెం Yellow చాలా finish డిఫరెంట్ ఉంది. కానీ లైట్ శారీస్ పైనకి అలాంటిది చాలా బాగుంటది. కొంచెం తెల్లగా ఉన్న వాళ్ళు వేసుకోవాలి, బాగుంటది.